ఆడవారికి ఋతుస్రావం వస్తే ఇప్పటికీ చాలా దూరం పెడుతుంటారు. కొందరైతే కనీసం ముట్టుకోవడానికి కూడా వెనకడుగేస్తుంటారు. తమ ఇంట్లో జరిగే పండుగలు, శుభకార్యాలు వంటి వాటిని అన్నిటికి కూడా దూరంగా ఉంచుతారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం అమ్మవారి నెలసరిని ఓ పండుగలా జరుపుకుంటున్నారు. ఏడాదికి 3 సార్లు ఆ భాగం నుంచి ఋతుస్రావం కూడా అవుతుంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఇంత విచిత్రమైన ఆలయం ఎక్కడుందనుకుంటున్నారా? మన దేశంలోనే అస్సాం రాజధాని గువాహటికి సమీపంలోని నీలాచల్ కొండల్లో. ఇక్కడ వెలిసిన అమ్మవారిని కామాఖ్య దేవిగా కొలుస్తారు. అంతేకాదు ఈ ఆలయం అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అంతేకాదు ఈ ఆలయంలో విగ్రహం లేని గర్భగుడిని చూడొచ్చు. ఇంకా ఇలాంటివి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ ఆలయం పురాణ నేపథ్యం విషయానికి వస్తే, హిందూ పురాణాల ప్రకారం దక్షయజ్ఞంలో అవమానానికి గురై ప్రాణత్యాగం చేసిన సతీదేవి మృతదేహాన్ని పట్టుకొని శివుడు తాండవం చేస్తుంటాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి ఈ లోకాన్నంతటిని రక్షించడం కోసం తన సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని ఖండిస్తాడు. దీంతో ఆ సతీదేవి శరీర భాగాలన్నిటి కూడా ఒక 51 ప్రదేశాలలో పడిపోయాయంట. వాటినే శక్తిపీఠాలు అంటున్నాం. సతీదేవి యోని భాగం పడిన పవిత్ర స్థలమే ఈ కామాక్ష క్షేత్రం. అందుకే ఆమెను సృష్టికి మూలకారకురాలిగా, కామాలను అంటే కోరికలను నెరవేర్చే కామాఖ్య దేవిగా పూజిస్తున్నారు. ఇక ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అన్న విషయానికి వస్తే, విగ్రహం లేకుండా ఇక్కడ గర్భగుడిని చూడొచ్చు. అంటే సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా కూడా దేవుడికి విగ్రహాలు ఉంటాయి. కానీ ఈ కామాఖ్య ఆలయంలో మాత్రం ఎలాంటి విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని భాగాన్ని పోలే ఒక సహజమైన రాతి పగులు ఉంటుంది. దాని గుండా ఎల్లప్పుడూ ఒక చిన్న నీటి బుగ్గ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రాతి నిర్మాణాన్ని సతీదేవి యోని రూపంగా భావించి భక్తులు పూజలు చేస్తుంటారు. ఈ భాగాన్ని ఎప్పుడూ పూలు, పట్టు వస్త్రాలతో అలంకరించి ఉంచుతారు. ఇక ఏడాదికి ఒకసారి జరిగే ఒక పెద్ద వింత ఇక్కడ మనం చూడొచ్చు. ఆ వింతని అంటే అలా మనం వింతగా చెప్పుకునే దాన్ని అంబుబాచి మేళా అని పిలుస్తారు. అక్కడ ఈ మేళాలో మనకు కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు చూడొచ్చు. అవేంటంటే, రక్త వస్త్రం అంటే దీన్ని అంగోదక్ అని పిలుస్తారు. అమ్మవారి ఋతుస్రావ సమయంలో గర్భగుడిలో పరిచే తెల్లటి కాటన్ వస్త్రాన్ని అంగోదక్ లేదంటే రక్త వస్త్రం అంటారు. దేవి పూజలు ముగిశాక ఆ ఎర్రటి వస్త్రం ముక్కను తావీజ్లో అంటే ఒక దారము లేదంటే లాకెట్ దాంట్లో పెట్టి ఎట్లాంటి దుష్టశక్తులు చేరకుండా వాటిని మనం ధరిస్తే ఎలాంటి దుష్టశక్తులు మనకు చేరవని చాలామంది నమ్ముకుంటారు అన్నమాట. ఇక అంబుబాచి మేళా ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరిగే ఈ 3 రోజులు కూడా ఆలయాన్ని మూసేస్తారు. పూజారులతో సహా ఎవ్వరిని కూడా లోపలికి పంపించరు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం రైతులు భూమిని కూడా దున్నడం, తవ్వడం వంటి ఎట్లాంటి పనులు కూడా చేయరు. ఈ సమయంలో కామాఖ్య దేవి వార్షిక ఋతుస్రావంలో ఉంటుందని నమ్ముతారు. కాబట్టి భూమాత కూడా ఆ సమయంలో ఋతుస్రావంలో ఉండి విశ్రాంతి తీసుకుంటుందని భావిస్తారు. ఇది వారు ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తారో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇక మనకు కెమికల్ అనాలిసిస్ ప్రకారం ఈ 3 రోజులు ఆలయ గర్భగుడిలోని నీరు, అలాగే సమీపంలోని బ్రహ్మపుత్ర నది నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. అయితే ఈ నీరు ఎరుపు రంగులోకి మారడం ఏంటి అనేది కొందరు పరిశోధనలు కూడా ఇప్పటివరకు పరిశోధనలు కూడా చేశారు. ఆ కొండరాళ్ళల్లో హెమటైట్ మరియు సినబార్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్లనే ఈ జూన్ నెలలో వచ్చే భారీ వర్షాలకు ఆ ఖనిజాలు కరిగి నీరు ఎరుపు రంగులోకి మారుతుందని వాళ్ళు చెప్పారు ఇప్పటివరకు. అయితే ఇది మరి కేవలం ఆ 3 రోజులు ఎందుకు అంత స్పష్టంగా కనిపిస్తుంది అన్న విషయానికి వస్తే మాత్రం వాళ్ళ దగ్గర కరెక్ట్ ఆన్సర్ అయితే లేదు. సో ఇక రక్త వస్త్రం అంటే దీన్నే మనం అక్కడ ప్రసాదంగా భావిస్తారు. 4వ రోజు ఆలయ తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు చేస్తారు. దేవి ఋతుస్రావ సమయంలో గర్భగుడిలో పరిచిన తెల్లటి వస్త్రాన్ని, అంటే మనకు గర్భగుడిలో ఫస్ట్ తెల్లటి వస్త్రాన్ని పరుస్తారు. ఇది ఆ 3 రోజులు అయిపోయేసరికి రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుందన్నమాట. దాన్ని ముక్కలుగా చేసి అక్కడ వచ్చేటటువంటి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీన్నే వాళ్ళంతా కూడా చాలా పవిత్రంగా భావిస్తారన్నమాట.
ఇక ఈ ఆలయ చరిత్ర నిర్మాణం విషయానికి వస్తే ప్రస్తుతం మనం కనిపిస్తున్న ఆలయం అనేక సార్లు పునర్నిర్మాణం చేశారు. అంటే 16వ శతాబ్దంలో కాలా పహాడ్ అనే ముస్లిం ఆక్రమణదారుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. కానీ క్రీస్తు శకం 1565లో కోచ్ రాజవంశానికి చెందిన రాజా నరనరాయణ ఈ ఆలయాన్ని అద్భుతమైన అస్సామీ శైలిలో అంటే నీలాచల్ శైలిలో పునర్నిర్మించాడు. ఆలయ శిఖరం తేనె తుట్టె ఆకారంలో ఉండి లోపల శిల్పకళతో అలరారుతుంది. ఇక్కడ ప్రధాన ఆలయం చుట్టూ 10 ఉప ఆలయాలు ఉంటాయి. ఇవి దశ మహావిద్యలకు అంకితం. ఇక తంత్ర సాధనకు కామాఖ్య దేవాలయం అనేది ఒక ముఖ్య కేంద్రంగా చెప్పొచ్చు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాంత్రికులకు, అఘోరాలకు, సాధువులకు ప్రధాన కేంద్రం. నల్లమందు, తంత్ర విద్యల సాధన ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ. ముఖ్యంగా అంబుబాచి మేళా సమయంలో దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో తాంత్రికులు ఇక్కడ చేరుకుంటారు. తమ శక్తులని పునరుద్ధరించుకోవడానికి సాధన చేస్తుంటారు. ఇక్కడి శ్మశాన వాటికలు కొండ గుహలలో సాధన చేస్తే మంత్రశక్తులు త్వరగా సిద్ధిస్తాయని వాళ్ళు నమ్ముతారు. అందుకే నవరాత్రులు, అంబుబాచి మేళా సమయంలో ఇక్కడ అర్ధరాత్రి పూజలు, గుప్త సాధనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక జంతు బలులు అప్పటితో పోలిస్తే ఇక్కడ చాలా వరకు తగ్గాయి. అప్పట్లో మేకలు, మహిషాలు వంటివి విపరీతంగా బలి జరిగేవి. కానీ నేటి కాలంలో చట్టాలు, కోర్టు నిబంధనలు చాలా వచ్చాయి. సో సామాజిక అవగాహన కూడా రోజు రోజుకు పెరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఎక్కువగా గుమ్మడికాయలు, చెరుకు గడలను మాత్రమే బలిగా ఇస్తున్నారు. మామూలుగా అయితే భారతదేశంలో చాలా గుడుల్లోకి కూడా అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఋతుస్రావ సమయంలో మహిళలకు ప్రవేశం ఉండదు. కానీ కామాఖ్య ఆలయంలో మాత్రం అదే ఋతుస్రావాన్ని పరమ పవిత్రంగా పూజించడం అనేది ఆధునిక సమాజంలో స్త్రీల హక్కులు, శారీరక ధర్మాలపై జరిగే చర్చల్లో ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తుంది. నేడు కామాఖ్య ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా భారతదేశంలోనే అత్యధికంగా సందర్శించే ప్రాంతాలలో ఒకటిగా నిలిచిందంటే చాలా గొప్పదిగా చెప్పొచ్చు. సమాజంలో బహిష్టు అంటే ఋతుస్రావాన్ని ఒక వర్జ్యంగా చూసే ఈ రోజుల్లో ఒక దేవి ఋతుస్రావాన్ని పండుగలా జరుపుకోవడం, సృష్టి క్రమాన్ని గౌరవించడం ఈ ఆలయం ఇచ్చే గొప్ప సందేశం. ఫైనల్గా చెప్పాలంటే నమ్మకం, ప్రకృతి రహస్యాల కలయికే కామాఖ్య ఆలయం. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత క్షేత్రం ఇది. వీలైతే మీరు, మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, బంధువులతో పాటు ఈ ఆలయానికి వెళ్ళండి. ఒకవేళ ఇప్పటికే వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో పూర్తి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. అలాగే ఊరికే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ కొట్టి, లైక్ కొట్టి, వీలైతే షేర్ చేయండి. మరిన్ని వింతైన ఆసక్తికరమైన ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ.